సహస్రనామం చదువుతాడు. అది చేసిన వాడు మొట్టమొదట లోకానికి ఎవ్వరికి తెలియనప్పుడు ఆవిడ ఆవిర్భావం జరగనప్పుడు చేసిన వాడు హయగ్రీవుడు. ఆయన తర్వాత చేసిన వాడు నందీశ్వరుడు. శివుడు ముందు నంది ఉంటుంది తెలుసా అండి? అందరిదాన్ని తక్కువ చేస్తారు. ఆయన ఎవడో కాదు, సాక్షాత్తు శివస్వరూపుడు. శివుడి మొట్టమొదటి అవతారం నందీశ్వరుడు. ఆయన లలితాదేవికి హయగ్రీవుడి నుంచి ఆయన ద్వారానే ఆయన వినాయకుడికి సుబ్రహ్మణ్య స్వామికి చెప్పిన తర్వాతనే సకల లోకానికి నారద మునీంద్రుల వారు చెప్పారు. నందీశ్వరుడు అంత యోగమూర్తి. అందుకే ప్రతి శివుడికి చెప్పాలంటే నందిని చెవిలో చెప్పమంటారు. అంటే ఆయన ఒక గురువు. ఆయన వ్యత్యాసం చూస్తాడన్నమాట. మీరు కోరుకునే కోరిక మంచిదా కాదా అని అది చెప్పి మన మనస్ఫూర్తిగా ఒక్కసారి గురువులందరినీ ధ్యానం చేయండి. ఒక్క 1 minute మనస్ఫూర్తిగా మీరు మీ గురునామాలు చేయండి. లేదు అని అంటే మనం వరదం భక్తవత్సలం ప్రసన్నాతిహరం వందే స్మృతగామి సనోవతు దీనబంధు కృపాసింధు సర్వకారణకారణం సర్వరక్షాకరం వందే స్మృతగామి దీనబంధుం కృపాసింధు సర్వకారణకారణం సర్వరక్షాకరం వందే స్మృతగామి సనోవతు శరణాగత దీనాతి పరిత్రాణపరాయణం నారాయణం విభుం వందే స్మృతగామి సనోవతు సర్వానర్ధ హరం దేవం సర్వమంగళమంగళం సర్వక్లేశహరం వందే స్మృతగామి సనోవతు బ్రాహ్మణ్యం ధర్మతత్వజ్ఞం భక్త కీర్తి వివర్ధనం భక్తాభీష్టఫలం వందే స్మృతగామి సనోవతు శోషణం పాప పంకస్య దీపనం జ్ఞాన తేజస తాప ప్రశమనం వందే స్మృతగామి